అనంతపురం జిల్లా సింగనమల మండలంలో అప్రకటిత విద్యుత్ కోతలతో సింగనమల మండల రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతులు ఎంతో ఆవేదనకు గురవుతున్నారు. ఇక రైతులకు ఏ సమయంలో విద్యుత్ సరఫరా చేస్తారో, ఏ సమయంలో తమ పంటలకి నీరు పెట్టాలనేది అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. కొన్ని ఉండడం వల్ల అధికారులు ఏపీ ట్రాన్స్కో అధికారులు మాత్రం దీన్ని పట్టించుకోకపోవడము, అదేవిధంగా ఇన్ఛార్జ్ ఏఈ గారు ఉండడం వలన 2 మండలాల్లో ఇన్ఛార్జ్ ఉండడం వలన ఆయన పని పూర్తి సక్రమంగా చేయలేకపోవడం, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ఏఈ గారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇట్లాంటి ఈ హెడ్ క్వార్టర్లోనే కరెంటు సమస్య చాలా తీవ్రంగా ఉంది. దీనిపైన చర్య తీసుకోవాల్సిందిగా ఎస్సీ గారికి, గౌరవ శాసనసభ్యురాలు బండారు శ్రావణశ్రీ గారికి కూడా తెలియజెప్పడం జరిగింది. ఎస్సీ గారితో కూడా బండారు శ్రావణశ్రీ గారు మాట్లాడడం జరిగింది. ఈ కరెంటు లోపం వల్ల మాకు గ్రామాల్లో ఉన్నప్పుడు ఇతర ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా గతంలో కరెంటు బాగుండేది, ఇప్పుడు రాలేదు అని ఒక ఇది చెప్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ట్రాన్స్కో అధికారులు ప్లస్ కింద స్థాయి వాళ్ళు కూడా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఈ నిర్లక్ష్య వైఖరిని కొంత విననాడి పార్టీకి, కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపై మేము ఎప్పుడూ అధికారులకి, ఎస్సీ గారికి కానీ, డిఈ గారికి కానీ, ఏడీ గారికి కానీ మేము తెలియజెప్తూనే ఉంటాం. గంటల తరబడి కరెంటు పోతే మనం అధికారులు ఎవరికి చెప్పుకోలేరు. మా ఇట్లా రైతులు కానీ, ప్రజలు కానీ, విద్యార్థులు